నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిర్మల్ సభకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను పోచంపాడులో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. భారీ మెజార్టీతో జిల్లా ఎంపీగా కవితమ్మను గెలిపించాలి. రామన్నపేట ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రశాంతంగా కొనసాగిన గురుకుల ప్రవేశ పరీక్ష, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం, నమ్మకం. ఎంపీగా కవితక్క విజయం ఖాయం. ఆర్మూరు ఎన్నికల ప్రచారంలో ఆశన్నగారి జీవన్ రెడ్డి. క్రికెట్లో ఘనంగా హరిదార్ రచయితల సంఘం మహాసభలు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి. నిర్మల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభకు ఆర్మూరు మీదుగా వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకేతో స్వాగతం పలికి పట్టు శాల్వాతో ఆయన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రచార కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం 4.5 ఏళ్లలో చేసిందని వివరించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగునీటి సౌకర్యాల కోసం సుమారు 20 కోట్లకు పైగా నిధులతో 12 చోట్ల నిర్మాణం చేపట్టిందని అన్నారు. ఎర్రజొన్నలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా వదిలేసిన 1150 కోట్ల బకాయిలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఎన్నికలు రాగానే ఎర్రజొన్నలకు బోనస్ ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం అని, గ్రామంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించే బాధ్యత తమపై ఉందని తెలిపారు. ఎంపీ కవితకు భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. మంత్రి హోదాలో ఉండి మొదటిసారిగా గ్రామానికి వచ్చిన తాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కట్ ఆఫ్ డేట్ 2014 పెట్టిరు. పిఎఫ్ కొత్తగా కోడలు ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి ఆమె కూడా బిల్డింగ్ చేస్తుంది. కానీ మాకు పెన్షన్ ఇస్తలేరు 2014 అని చెప్తున్నారు అని అడిగిండ్రు. అది కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తే అది కూడా డేట్ తీసేసి ఇవాళ పిఎఫ్ కార్డు పుట్టినా సరే పెన్షన్ ఇవ్వాలా అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్న ఎన్నికల చెప్పినట్టు అది కూడా లిస్టు ప్రిపేర్ అవుతా ఉన్నది. ఇప్పుడు మే నుంచి ఇప్పుడు ఎన్నికలు కాగానే మీ దగ్గరనే సర్వే చేసి ఆ కొత్తగా ఎవరైతే ఉన్నారో 2014 సంబంధం లేదు, ఇక పిఎఫ్ కార్డు ఉంటే చాలు, నిన్నటిదైనా ఎప్పటిదైనా సరే వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలా సర్పంచ్ గారి దగ్గర. ఈ ఎన్నికలు అయిపోగానే వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకు కూడా మే నుంచి ఇవ్వబడుతుంది. అట్లా మే నుంచి ఇప్పుడు 1000 ఉన్న వాళ్ళకి 2000 పడతాయి, 2016 రూపాయలు పడతాయి. 1000 వచ్చిన వాళ్ళకు, 1500 వచ్చిన వాళ్ళకు 3016 రూపాయలు మే నెల నుంచి పడతాయని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. మే నెల నుంచి పెన్షన్లన్నీ డబ్బులు పడతాయి, కొత్తలతో కూడా కలుపుకొని. అట్లనే ఇక చాలా విషయాలు చెప్పని కూడా చాలా విషయాలు చేసినాం, మీ అందరికి తెలుసు. ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు వస్తుంది, అది ఎన్నికలప్పుడు మనం చెప్పలే, ఆయనే ముఖ్యమంత్రి చేస్తా పోతున్నాడు. పిల్లలకు సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెడతాను, ఇంతకుముందు అట్లా పెట్టకపోతే దొడ్డు బియ్యంతో పెడుతుంది స్కూళ్ళల్లో, హాస్టళ్ళల్లో. ఇవాళ ప్రెగ్నెంట్ అయితే ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ చేయించి బండి మీద తీసుకుపోయి మళ్ళీ ఫ్రీగా డెలివరీ చేయించి తల్లికి బిడ్డకు కావాల్సిన వస్తువులన్నీ కొని సుట్ కేసులో పెట్టి కేసీఆర్ కిట్ అని చెప్పి మరీ ఇంటికి పంపిస్తూ ఉన్నారు బండిలో. మన గ్రామం నుంచి కూడా 42 మంది వాడుకున్నారు. అది 42 మంది ఈ కేసీఆర్ కిట్లు వచ్చినాయి. ఇట్లా చెప్పని కూడా చాలా విషయాలు జరిగినాయి పేదవారి కోసం. ఏ మాట ఇవ్వని కూడా చాలా విషయాలు జరిగినాయి. అవన్నీ కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇక మనం కళ్ళు మూసుకొని నాకేం తెలియదు అన్నట్టు నటిస్తే మనం ఏం చేయలేము, అర్థమవుతాయి. అట్లనే ఒక్కటి మాత్రం మాట ఇచ్చి చేయలేకపోయినాం, ఒక్క విషయం చేయలేకపోయినాం. అది మేము పోయినప్పుడు కూడా ఒప్పుకున్నాం, ఇప్పుడు కూడా ఒప్పుకుంటాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పినాం, ఆ ఒక్క పని చేయలేకపోయినాం పోయినసారి. ఈసారి చేయాలని కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందుకంటే పోయినసారి కొద్ది పెద్ద పెద్ద పనులకు కొన్ని డబ్బులు బాగా ఇబ్బంది అయింది. ఎందుకంటే మంచినీళ్ళ కోసం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కవితక్క గెలుపు ఖరారైందని, కారు సారు సర్కారు కవితక్క గెలుపు ఖరారని, ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై అనూహ్య స్పందన లభిస్తోందని, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, కవితక్కకు భారీ మెజార్టీ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని, 1,00,000కు పైగా మెజార్టీ ఆర్మూర్ నియోజకవర్గం నుండి కవితక్కకు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి రజితారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతిసింగ్ బబ్లు, వైస్ చైర్మన్ లింగాగౌడ్, పట్టణాధ్యక్షుడు గంగాధర్, వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్కండేయులు ఆర్మూర్ నియోజకవర్గంలోని పద్మశాలంతా మేమంతా సారు వెంట ఉంటాం, కారు వెంట ఉంటాం, కవితక్క వెంట ఉంటాం, కారుకే ఓటేస్తామని సారు కారు 16 సారు కారు సర్కారు కేసీఆర్ అనే నినాదంతో మళ్ళీ మొన్నటికి నన్ను భారీ మెజార్టీతో 30,000 మెజార్టీతో ఏ విధంగా అయితే గెలిపించారో జై మార్కండేయులు పద్మశాలు ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో 70 తర్పాల నుండి 83 గ్రామాల నుండి పట్టణంలోని 8 తర్పాల నుండి వచ్చి మేమంతా ఏకగ్రీవంగా కారుకేస్తాం, కవితమ్మకేస్తాం, కవితమ్మను 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి పద్మశాలంతా మరి తీర్మానం చేయడం చాలా గొప్ప విషయం. నిన్న 5 పంతాల మునూరు కాపులు, మండలంలోని మునూరు కాపులు, బుడగజంగాలు, అదేవిధంగా దళితులు, కుమ్మరులు, అదేవిధంగా ఎస్ఎస్కే క్షత్రియులు, మామిడిపల్లి క్షత్రియ గంగపుత్రులు, నాకు తెలిసి దాదాపుగా మైనార్టీ సంఘం, మర్కజ్ కమిటీ, ఆర్మూర్ నియోజకవర్గంలో బలిజ, మొత్తం యావత్ ఆర్మూర్ నియోజకవర్గం అంతా మేమంతా కవితమ్మ వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటామని చెప్పి చెప్పడం చాలా సంతోషకరం, ఆనందదాయకం. కారు వన్ సైడ్ ఉంది, పోటీలో ఎవరు లేరు ప్రత్యర్థులు. ఇంతవరకు మాదే బ్యాటింగ్, మాదే బౌలింగ్, మాదే ఫీల్డింగ్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరు లేరు, ప్రతిపక్ష నాయకులు లేరు, ప్రతిపక్షం ఎవరు ఏ పార్టీలో కూడా లేరని చెప్పి సందర్భం తెలియజేస్తూ, గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దేశమంతా ఇటువైపు చూసే విధంగా ఎన్ని కుట్రలు పడినా మా ఆడబిడ్డను ఆగం చేసి పరేషాన్ చేయాలని చూసినప్పుడు కూడా మరి ఇలా ప్రజలంతా మా వైపు ఉన్నారు. సంఘాల తీర్మానాలు ఆర్మూర్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆర్మూర్ సర్వసమాజ్ కూడా మాకే తీర్మానం చేసింది. యావత్ కుల సంఘాలన్నీ 16 కుల సంఘాలు కూడా రేపు తీర్మానం ఇవ్వబోతున్నారంటే మొత్తం ఆర్మూర్ పట్టణం, ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట, మాక్లూర్ మరియు ఆర్మూర్ మండలం కూడా కవితమ్మ వెంటే ఉన్నాం, కారుకు గుర్తుకేస్తున్నాం, పెద్దసారు కేసీఆర్ అంటున్నారు. కాబట్టి మరి ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 1,00,000కు పైచిలకు మెజార్టీ ఇవ్వబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. వికారినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాల్లో వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నూతన సంవత్సరంలో వివిధ రాశుల వారికి చెందిన గ్రహస్థితులను వేద పండితులు ప్రజలకు వివరించారు. పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయంలో, హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ మందిరంతో పాటు రామ్నగర్ రామాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. పెర్కిట్ గ్రామంలో గల రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రముఖ వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు పంతుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 12 రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే జయాపజయాలను, గ్రహస్థితులను, చేయవలసిన జపాలను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆలయాల్లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన సంవత్సర పంచాంగ శ్రవణాలు చేయించడం జరుగుతుందని అన్నారు. ఈ నూతన సంవత్సరం ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏ పని చేసినా చక్కటి పరికరంలాగా ఉత్తమమైనటువంటిది, సముచితమైనటువంటిది పంచాంగాన్ని తెలుసుకొని నడవడం వల్ల అన్నిటిలో విజయాన్ని చేకూరుతుంది. ఈ సంవత్సరంలో రేటు బాగా పెరుగుతుంది అని సూచిస్తున్నది. వికారి నామ సంవత్సరం పేరు వచ్చినందుకు వికారి నామ సంవత్సర నామఫలం ఎలా ఉందయ్యా అంటే, కొన్ని ప్రదేశాల్లో అల్ప వృష్టి ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో దుర్భిక్షం ఏర్పడుతుంది, కొన్ని ప్రదేశాల్లో అతివృష్టి ఉండి వ్యవసాయ భూములను కొంత నష్టం తీసుకొస్తుంది. మరి వర్షాధిక్యత చేత పంటలు నశిస్తాయి, ఆహార ధాన్యాల రేట్లు బాగా పెరుగుతాయి అని సూచిస్తున్నది. సమానమైనటువంటి ధరలు లభిస్తాయి, రోగాలు పెంచుతాయి, అనేక ఇతిబాధలుంటాయి, ప్రజలు కల్లోలమవుతారు, భయోత్పాతమవుతారు,
మధ్యమ వర్షాలు ఉంటాయి అని సూచిస్తున్నారు. ఈ విధంగా వికారి నామ సంవత్సరంలో నవనాయకులు అంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఎవరు, ఏంది, ఏం పద్యం ఇస్తారు. ఈరోజు ఏం వారం? శనివారం. మనం ఉగాది జరుపుకుంటున్నాం కనుక ఈ ఉగాది ఎవరికి ఆధిపత్యం వహించింది? శని రాజయ్య. శని వాహనం ఏందయ్యా? అశ్వం. ఈ సంవత్సరం శని వాహనం అశ్వం. మంత్రి ఎవరైనారు? ఆయనకు తండ్రి కొడుకులే కానీ శని రవి తండ్రి కొడుకులే కానీ అత్యంత వైరం కలిగినటువంటి గ్రహ. సూర్యుడికి శనికి పడదు. నీలాంజన సమాభాసం రవి పుత్రం జనాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. మరి ఆ శని రాజు కావడం, మంత్రి ఎవరైనారు? తండ్రి సూర్యుడు అయినాడు. ప్రతి ఒక్కరు స్నేహభావంతో ఉండాలని చెప్పేసి, కాలని కాకుండా ఐక్యమైక్యతో ఉండాలని చెప్పేసి మేమందరము ఈరోజు పచ్చడి రూపంలో ప్రసాదంగా తీసుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కరూ ఆయురాగ్యాలతో క్షేమంగా ఉండాలని చెప్పేసి మరోసారి కాలనివాసుల తరఫున మరి కాలని అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉగాది ప్రవచన సందర్భంగా చిన్నారుల నాట్యం కళాకం కూడా పెట్టడం జరిగింది ఈరోజు. మరి ఇంత చక్కగా మా కాలనీలో చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మా కాలనీ అభివృద్ధికి కూడా మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టేసి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా పూర్వవైభవం తీసుకొచ్చారు. గత 16 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న కళ ఈ రోజు నెరవేరింది. ఎందుకంటే హౌసింగ్ బోర్డు అంటే ఆర్మూర్లో ఒక ప్రత్యేక స్థానం నిలిపింది కాబట్టి ప్రతి ఒక్క పూజలు ఇక్కడ చేస్తూ ఉంటాము. దసరా ఉత్సవాలు అయితేనేమి, ప్రతి ఉగాది ప్రతి ఉత్సవాలు మేము బ్రహ్మాండంగా కాళీనివాసుల సమక్షంలో బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాము. మరి అభివృద్ధిలో మేము చాలా వెనుకబడి ఉండేటివి. ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ఒక 8 కోట్ల నిధులతోని మా హౌసింగ్ బోర్డును ఆర్మూర్లో ఒక ప్రత్యేక స్థలం నిలిపినందుకు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం జోరు పెంచారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని, కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 11వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ ఎమ్మెల్యే సతీమణి రజితారెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించగా 2వ వార్డులో సంగీతా శ్రీనివాస్, 3వ వార్డులో వైస్ చైర్మన్ లింగాగౌడ్లు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 11వ వార్డు ప్రజలు చైర్మన్ను ఎమ్మెల్యే సతీమణి రజితారెడ్డిని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్లో కారు స్పీడ్ పెరిగిందని, పార్లమెంట్ ఎన్నికల్లో కవితక్క 1,00,000కు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నామని చెప్పడం హర్షించదగ్గ విషయమని, గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జిల్లా ఎంపీగా కవితక్క హయాంలో జరిగిందని, ఇక ముందు సైతం అదే అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పెన్షన్ వస్తుంది కదా. ప్రచారంలో భాగంగా మన రంగాచార్ నగర్లో మన కాలనివాసుల సమక్షంలో ఈరోజు కవితక్క గారి గురించి ప్రచారం చేయడం జరిగింది. మరి మన జీవనన్న గారు చేసిన అభివృద్ధి, మరి గత ఎన్నికల్లో జీవనన్న గారికి ఎంత పెద్ద మెజార్టీ ఇచ్చినామో ఇప్పుడు కూడా కవితమ్మ గారికి ఎంతకంటే డబల్ మెజార్టీ ఇచ్చి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి మహిళలు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్తా ఉన్నాము, కారు గుర్తుకే మా ఓటు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు చేసినవి అన్నీ గుర్తుంచుకొని ప్రతి ఇంటింటికి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మేము సైతం కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. మహిళలు అయితే ఏకగ్రీవంగా తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేసింది కేవలం కవితమ్మ గారు మాత్రమే. ఎందుకంటే ఆర్మూర్ ఇంత అభివృద్ధి దశలో ఉన్నదంటే కవితమ్మ ఆధ్వర్యంలో జీవన గారి సమక్షంలో ఈరోజు అభివృద్ధి మొత్తంలో ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ వార్డుగా కులాల సంఘాలుగా ఏకగ్రీవ తీర్మానాలు అవుతా ఉన్నాయి. ఎందుకంటే కవితమ్మ గారు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే మన వాయిస్ ఉంటుంది కాబట్టి పార్లమెంట్లో కాబోయే మంత్రిగా చూడాలని ఉంది కాబట్టి కవితమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుని తీరుతామని చెప్పేసి చెప్తా ఉన్నాము. జై తెలంగాణ. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు టీఆర్ఎస్ పార్టీకి కవితక్కకు ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మాన పత్రాన్ని రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మానస గణేష్కు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజక సభ్యులంతా ఏకమై టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నామని, గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, జిల్లా ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీ తీసుకువచ్చే విధంగా తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు గంగారాం, భూషణ్, జగత్, రాజు, సాయిలు, గంగారాం, సత్యమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు, సంఘ సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. వారిని పార్టీ గుర్తిస్తుందని అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన గురుకుల ప్రవేశ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు కొనసాగాయి. పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో కలిపి మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పరీక్షా కేంద్రాల్లో సుమారు 3200 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు గురుకుల పాఠశాలలో 5వ తరగతికి గాను అడ్మిషన్ చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రశాంతంగా పరీక్షలు కొనసాగాయని అధికారులు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా నడుస్తుందని, ప్రతిపక్ష పార్టీలు కనీసం ప్రచారానికి కరువయ్యారని, కవితక్క విజయం వారికి సైతం అర్థమైపోయిందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన పలు సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అందజేశారు. పట్టణ పద్మశాలి సంఘ సభ్యులు, సర్వ సమాజ్ 16 కులాల సభ్యులతో పాటు 300 కాపు సభ్యులు, ఎస్ఎస్కే సమాజ్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానాలు చేసి తీర్మాన పత్రాలు ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ జనం జనం ప్రభంజనంలా టీఆర్ఎస్ పార్టీ ప్రచారం కొనసాగుతుందని, ఆర్మూర్లో కారు స్పీడ్ పెరిగిందని, ప్రతిపక్షాలు డీలా పడిపోయారని, ప్రతిపక్ష పార్టీల నాయకులు కనీసం ప్రచారాలు సైతం చేయటం లేదని, కవితక్క విజయం వారికి సైతం ఖరారై ఇక మెజార్టీ కోసమే చూస్తున్నామని, ఆర్మూర్ నియోజకవర్గం నుండి 1,00,000కు పైగా మెజార్టీ వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నామని, నియోజకవర్గ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, భారీ మెజార్టీ ఇవ్వడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్, ఎంపీపీ పోతు నర్సయ్య, పట్టణాధ్యక్షుడు రమాకాంత్, నూకల విజయ్ కుమార్, సర్వ సమాజ్ 16 సంఘాల అధ్యక్షుడు దమ్మన్న స్వామి, 300 కాపు సంఘ సభ్యులు, నాయకులు కంచెటి గంగాధర్, సంజయ్ సింగ్, బబ్లు, రవికుమార్, రమేష్, జో శ్రీను, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ₹1,00,000 మన సంఘ భవనాలకు కట్టుకుందామంటే 50 సార్లు 100 సార్లు తిరిగినాం. గతంలో ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీల దగ్గర. కానీ ఇప్పుడున్న పార్టీ ఎట్లున్నదంటే మనం అడగకున్నా మనకి 50 లక్షలు ఫంక్షన్ కొరకు ఇచ్చారు మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు. సపోర్ట్ కూడా ఒకసారి. అట్లానే తర్పా సంఘాలకు కూడా ప్రతి తర్పా సంఘానికి 5-5 లక్షలు ఇవ్వడం జరిగింది. అని ఇక్కడ 60 మంది వచ్చిన 60 మంది కూడా సైనికుల్లాగా ఒక్కొక్కరు సేనాపత్యాలు సైనికులందరినీ వాళ్ళు ఆజ్ఞాపిస్తారన్న అంత మంచి మా పద్మశాలి
లీడర్స్ ఉన్నారు, వారందరూ మీ అడుగుతారంటూనే ఉంటారు. మీరు ఇచ్చిన 5 లక్షలు కాక 3 లక్షలు కూడా అంటారు. వీటిని కాంటాక్ట్స్ అంటే ఎవరు వస్తలేరన్నా మేమే చేసుకుంటాం. దాదాపుగా 46 మందికి బీసీ లోన్ కూడా శాంక్షన్ వితౌట్ షూరిటీ. 180లో 40 అంటే నేను ఏ లెవెల్లో మీకు మా ఎంపీ వారితో కానీ చెప్పడం కానీ మాట్లాడడం కానీ చేసినా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో కూడా మీ అందరికీ ఈరోజు తరపాల వారిగా వచ్చిన 60 గ్రామాల నుంచి వచ్చిన వారికి రాజకీయంగా కానీ అదేవిధంగా ఆర్థికంగా కానీ లేక ప్రభుత్వ పరంగా హాస్పిటల్ హెల్త్ పరమైన సమస్యలు ఉంటే కానీ ఇంకా ఇతర అన్ని విషయాల్లో కూడా మేముంటాం. మీరు ఇచ్చిన బలం మామూలు బలం కాదు. ఇప్పుడు ఏదైతుందో మొన్న నన్ను గెలిపించి మళ్ళీ ఎంపీ గారికి మొత్తం యావత్ నియోజకవర్గం అంతా ఏకగ్రీవ తీర్మానం చేసి అంటే నాకు కూడా దమ్ముంటుంది. ఎంపీ గారు కూడా అమ్మా 50 లక్షలు కాదమ్మా, మనం 56 సంఘాలకు 3 కోట్లు ఇవ్వాలా, 4 కోట్లు ఇవ్వాలా. వాళ్ళంతా మన వైపే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా మొత్తం నాయకులు వచ్చారు. త్రివేంద్ర గారిని కూడా నేనే తీసుకెళ్లి ఎంపీ గారి దగ్గరుండి సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అని చెప్పి ఆమెతో గంట సేపు మాట్లాడిపించి జాయిన్ చేయించాం. ఆ రోజు చంద్రబాబు గారు మీరందరూ కూడా వారి యొక్క జైనింగ్లో ఉన్నారు. అంటే మేము ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా అన్ని రకాలుగా పద్మశాలను జయమార్గాన్ని మేము ఆదుకుంటాం. మాకు ఎప్పుడు ఏ చిన్న సమస్యను మా దృష్టికి తీసుకురండి. మేము లేకపోతే కూడా మా నాయకులు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు గ్రామాల నుంచి తీసుకురండి. అక్కడ లేకపోతే పట్టణాధ్యక్షులు రమాకాంత్ గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారు ఉన్నారు, మా ఎంపీపీ నర్సయ్య గారు ఉన్నారు, విజయ్ అన్న సీనియర్ నాయకులు ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ మీ యొక్క సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా కొట్లాడి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా నందిపేటలో కూడా పద్మశాలను నన్ను అడిగారు ఫంక్షన్ హాల్, అక్కడ కూడా నందిపేటలో వచ్చింది అన్నారు, అక్కడ కూడా ఫంక్షన్ హాల్ అడిగారు. భూమిలు అక్కడ గవర్నమెంట్ జాగాలు లేవని చెప్పినాం. ఖచ్చితంగా వారికి కూడా ఆదుకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చిర్రు. మరి మరొకసారి పద్మశాలిని జయమార్కండేలు అంటే ఏదో చూపిస్తూ మేమంతా ఒకతాటిపై ఉంటాం, ఐక్యతతో ఉంటాం, జయమార్కండేలంతా కలిసిమెలిసి ఉంటామని చెప్పి ఈరోజు ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఈ దేవుడి సాక్షిగా మీరందరూ ఇక్కడ కూర్చోవడం చాలా సంతోషం. మీ అందరికి కూడా మరొకసారి చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఎంపీ కవిత గారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా వారి గుండెల్లో మీ యొక్క స్థానాన్ని ఉంచుతా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ భూమి స్వర్గమని, ఈ గడ్డపై పుట్టడమే మనకు అన్ని వరాలతో జన్మ ఎత్తడమని, తెలంగాణ బిడ్డగా మనమందరం గర్వించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ ఎంఆర్ గార్డెన్స్లో హరిత రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అధ్యక్షతన జరిగిన హరిత రచయితల సంఘం 4వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, బాల కవులు తమ కవిత్వాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హరిత మానస తెలంగాణ రాష్ట్ర విశిష్ట సాహిత్య పురస్కారాన్ని డాక్టర్ నాలేశ్వర్ శంకరంకు 10,000 రూపాయల నగదుతో పురస్కారాన్ని, ప్రశంసాపత్రాన్ని అందించి సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కాదు సాహిత్యంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే రోజు వస్తుందని, పసుపు పంటతో మురిపించే ఆర్మూర్ ప్రాంతం సాహిత్యంలోనూ చెరగని ముద్ర వేసిందని, ఈ సాహిత్యపరంగా గొప్ప ప్రోత్సాహమని అన్నారు. ఆర్మూర్లో జరిగిన అతిపెద్ద సాహిత్య కార్యక్రమం ఈ మహాసభ అని కొనియాడారు. 100 మందికి పైగా కవులతో, కవయిత్రులతో జిల్లా స్థాయిలో కార్యక్రమం చేయటం అసాధారణ విషయమని, నిజామాబాద్ జిల్లా సాహిత్యానికి కిల్లాగా ఇక్కడి కవులు తమ రచనలతో నిరూపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ నాగేశ్వరం శంకరం మాట్లాడుతూ ఈ అవార్డు పొందడం కన్నతల్లి ఒడిలో సేద తీర్చినట్లు ఉందన్నారు. తన బాధ్యత మరింత పెరిగిందని, తెలంగాణ సాహిత్య వికాసానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని తెలిపారు. అనంతరం మానస గణేష్ మాట్లాడుతూ భాషాభిమానం పుష్పానికి సువాసన లాంటిదని, భాషను అభిమానించడం ద్వారా పొందే సంతృప్తి మాటల్లో చెప్పలేనిదని అన్నారు. సాహిత్యపరంగా శతాబ్దాల చరిత్ర ఉన్న నిజామాబాద్ జిల్లా తన వారసత్వాన్ని కొనసాగించాలని, అందుకు తన సహకారం పూర్తిగా అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ అయాచితం నటేశ్వర్ శర్మ, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శంకర్, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, జి ప్రసాద్, డాక్టర్ త్రివేణి, దశరథ్, కొత్తమేర్కర్, హైదరాబాద్ జంట నగరాల తెరాస అధ్యక్షులు కందుకూరి శ్రీరాములు, కవులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమంలో బాగా పేరు గడించి ఉద్యమ కవులను ఎందరినో తీర్చిదిద్దినటువంటి సంఘం మన హరిత రచయితల సంఘం. ముఖ్యంగా నది ఏ విధంగానైతే పారుతుందో పాత నీటిని ముందుకు తోసి కొత్త నీరు ఏ విధంగానైతే వస్తుందో ఆ విధంగా నడిచేటటువంటి సంఘం మనది హరిత రచయితల సంఘం. గోపి గారు ఒక సందర్భంలో అన్నారు, సరస్సు అందమైనదే, లలిత కంభు ప్రభా కలిత పతాకా విహాదంబువాడు రాధాత్మజుడు. మకొని దాగి దాగి బాంబులను విసరనక్కరలేదు, తప్పుకోవడానికి బంకర్ల దుర్లి దాక్కోనక్కర్లేదు. మనని ఏలికలను ఎన్నుకోవడానికి లైన్లో నిలబడి ఓటేయించాలి. మనని ఏలికలను ఎన్నుకోవడానికి లైన్లో నిలబడి ఓటేయించాలు. ఈ యుద్ధరంగంలో నీవు నేను పాల్గొనాల్సిందే మిత్రమా. వచ్చే బంధువుల స్వాగతానికై, ఊరికి సాగనంపడానికై, ఊరిలో పప్పాల సంతోషాన్ని గుండెల నిండా పరచడానికై, కూరగాయల గంపలు, పట్టణ ముళ్ళను, కొత్తవారి పరిచయానికై, పంచాయతీల గొడవల తీర్పులకై, ఇంటి పునాదులకు గోడలకు అండై, యజమానికి వెన్నుముకై, అందరికి సింహాసనమై, ఇప్పుడు ఇరుకైన మనిషికి బరువై మానవత్వంలా అరుగు మాయమైపోయింది. చేదెక్కిన చెరుకు గడ తన సోది చెప్పుతుంది విను, మమతాను రాగాలకు రోగమచ్చనేమో అడుగు. కాలుష్యం కాటేసిన కాసారం నడుగు చూడు, పిలిసి పాసి బువ్వ పెట్టి పిషనారి ప్రేమ నడుగు. మెతుకులకై వెతుకులాడే వెతల జీవితాల నడుగు, మానం దోతపడ్డ మహిళా కన్నీళ్ల నడుగు, కనుమరుగైపోతున్న కాంతి గల మనిషి నడుగు. దినాగమమునంతలంటి దీక్ష సంవరాలతో శునికి ఊరలోసి కాంత చుంబనాలు పెట్టుచున్, దినేంద్రు భంగి సోయగంగ దిద్దె బొట్టు కుక్కకున్, గణంక మాల వేసి గంజి గట్ట ఉల్లి శాకముల్, పచించి పెట్టె నారి శక్తి పర్వవాసరమ్మునన్, పచాలు చేయు కుక్కె కల్ప పాదపంగ వెంచితాన్. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా సమీపంలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని సభ్యులను సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కాందే శ్రీనివాస్, గోపీకృష్ణ, ప్రవీణ్ పవర్, తులసి కుమార్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మవద్దని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు మాట్లాడని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు ఉన్నాయని వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తున్నారని, ఈ వాగ్దానాలు పనిచేయవని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు రాష్ట్రంలో అమలు అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తన ధృవీకరణ డైరెక్టర్ కొట్టాల చిన్నారెడ్డి, వైస్ ఎంపీపీ రాములు, మిట్టపల్లి మైపాల్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సాక్షిగా చదివి మేము అధికారంగా వచ్చిన నెల రోజుల లోపల పసుపోటు ఇస్తామని చెప్పేసి ఒక మాయాపూరితమైనటువంటి మరి హామీ అనేది ప్రజలకు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన యొక్క కుట్రలను, ఈయన యొక్క అసమర్థతను ప్రజలకు స్పష్టంగా తెలుసు, ముఖ్యంగా రైతులకు తెలుసు. కాబట్టి ఈ డ్రామాలు బంద్ చేయండి. మీకు చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. మీరు 10 సంవత్సరాలు ఉన్నావు, నీకు అవకాశం ఉంది. ఆ 10 సంవత్సరాలు 4 సార్లు ఢిల్లీలో ధర్నా చేసిన రైతులం. ఆ రోజు నువ్వు పట్టించుకోకుండా ఇవాళ మళ్ళా ప్రమాణ పత్రం ఇవన్నీ కూడా డ్రామాలు చేస్తున్నాడు. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఇంకోవైపు ధర్మపురి అరవింద్ ఆయన బీజేపీలోకి ఎప్పుడు వచ్చినా తెలియదు. బీజేపీ అభ్యర్థి అయిపోయాడు. మరి బీజేపీలో అంతకుముందు ఉన్నటువంటి నాయకులందరూ ఎటుపోయారు నాకు తెలియదు. కానీ గతంలో అధికారంలో లేనప్పుడు ఢిల్లీ ధర్నాలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి బీజేపీ నాయకులు పెద్ద పెద్ద నాయకులు హామీలు ఇచ్చి కూడా మరి 5 ఏళ్ళు అధికారంలో ఉండి పసుపోటు ఇవ్వలేదు, మద్దతు ధర ఇవ్వలేదు, ఒక ఎర్రజొన్న ఇట్టుకోలేదు. మీరు ఇవాళ వచ్చి 5 గంటల్లో పసుపోటు తీసుకొస్తానని చెప్పేసి
ప్రజలకు వాగ్దానం చేశాం. ఇది కూడా మరి మోసపూరితం. అదే రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో ధర్నాకు వచ్చి హామీ ఇచ్చి కూడా నిలబెట్టుకొని మొన్న నిజామాబాద్ వచ్చి చెప్పించారు. దాన్ని ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు 5 గంటలు ఇస్తా లేకపోతే రాజీనామా చేస్తా. అరే నువ్వు గెలిచేది ఎక్కడ రాబోయి డిపాజిట్ వస్తుందా ముందు చూసుకో. మొన్న మొత్తం కలిపితే కూడా 78,000 కదా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 అసెంబ్లీ కదా. ఇవాళ వచ్చేది పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీటిని కూడా ప్రజలు తిరస్కరించాలి. ఇవన్నీ మాయా మోసపూరిత మాటలు. ఇవన్నీ ఓట్లు పొందడం కోసం రైతులను మభ్యపెట్టడం చేస్తున్నటువంటి విషయంగా పరిగణించి మరి పెద్ద ఎత్తున కవితకు మెజార్టీ ఇచ్చి 11వ తేదీన గెలిపించాల్సిందిగా మేము ఈ సందర్భంగా. ఉగాది పండుగను పురస్కరించుకొని ఆర్మూర్ మండలంలోని పెరికిట్ గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవం మరియు జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వీడీసీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ఆలయంలో రథోత్సవం ఘనంగా నిర్వహిస్తామని, అలాగే భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. స్వామివారి దర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలో సర్పంచ్ ఛాయా చందు, తెలంగాణ జాగృతి మండలాధ్యక్షుడు పొగరు సంజీవ్, భరత్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎంపీగా కవితక్క చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని, గత ఎంపీలు కేవలం తమ స్వార్థం కోసమే చూస్తున్నారని, జిల్లా అభివృద్ధి కోసం అనేక రకాలుగా కృషి చేసిన వ్యక్తి కవితక్క అని, రైతులకు సైతం టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులంతా కవితక్క గెలుపు కోసం కృషి చేస్తున్నామని, భారీ మెజార్టీతో కవితక్క గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, మోహన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ వాహనం ద్వారా నేను కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాను. ఆయనకు ఈ మత్స్యకారులు మరియు ఇతరత్ర పింఛన్దారులు కూడా అందరూ ఓట్లేసి మరోసారి విజయాన్ని అందించాలని ఎంపీగా మన కవితక్క గారిని నిజామాబాద్ ఎంపీగా గెలుపొందించడానికి మా వంతు మేము కృషి చేయడానికి మండల జాగృతి అధ్యక్షుడు పొగరి సంజీవ్ గారు మరియు డొంకేశ్వర గ్రామ సర్పంచ్ నాయకుడు చందు గారు వారి సమక్షంలో ఇవాళ గడప గడప ప్రచారం డొంకేశ్వర గ్రామంలో నిర్వహించడానికి జరిగింది. కారు గుర్తు జై తెలంగాణ. కడియేశ్వరి ముందు జై తెలంగాణ. మోర్తాడ్ మండలంలోని సుంకెట గ్రామంలో ఆదివారం రోజున నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తరఫున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో ఎంతగానో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. దేశంలోనే 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని అన్నారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని, మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయని, ప్రజలు ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీకే ఓటు వేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎంపీగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని అన్నారు. అన్ని చెప్పారు, మరి ఇది లేదు మరి అని చెప్పేసి పేదవాళ్ళకు అనుకోవచ్చు. ప్రభుత్వము పేదవాళ్ళ కోసము ఇప్పుడు 5 లక్షల రూపాయలు కూడా గత ప్రభుత్వం అయిన తర్వాత, ఇప్పుడు కొత్త రోజులు ఏర్పడిన తర్వాత 5 లక్షలు ప్లస్ ఉన్న వాళ్లకు కట్టడానికి గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి మన అక్కకు భారీ మెజారిటీతో మీరు అందరూ ఓట్లేసి గెలిపించండి. మరి అన్ని విషయాలు అన్న మాట్లాడతారు. మరి మా కార్యదర్శి కూడా ఉన్నారు, మా మిగతా రాజు అన్న గెలుచుకోవడానికి అన్ని కూడా అన్ని ఆన్లైన్ ఇచ్చేసి మా ఊరిని డెవలప్ చేయాలని నేను మీ అందరి తరఫున అన్నగారికి కూడా సాధారణ తెలియజేస్తూ జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నిర్మల్ సభకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను పోచంపాడులో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. భారీ మెజార్టీతో జిల్లా ఎంపీగా కవితమ్మను గెలిపించాలి. రామన్నపేట ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రశాంతంగా కొనసాగిన గురుకుల ప్రవేశ పరీక్ష, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం, నమ్మకం. ఎంపీగా కవితక్క విజయం ఖాయం. ఆర్మూర్ ఎన్నికల ప్రచారంలో ఆశన్నగారి జీవన్ రెడ్డి. క్రికెట్లో ఘనంగా హరిదా రచయితల సంఘం మహాసభలు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.